నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్రంలో ఒడ్ల కొనుగోలు విషయంలో రైతన్నులందరూ చనిపోతూ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎండాకాలంలో ఏసీలు వేసుకొని ఫామ్ హౌస్లో పడుకుంది. దీనిపైన ఏ ప్రభుత్వ పెద్దలు కూడా బయటకు వచ్చి మాట్లాడడం లేదు. రైతులు పిట్టలెక్క రాలిపోతుంటే తుమ్మల నాగేశ్వరరావు ఇంత సోయి లేకుండా ఉన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు రైతులు చనిపోతూ ఉన్నారు. ఆ రైతులకు మద్దతుగా కేసీఆర్ గారు ఆధ్వర్యంలో వరంగల్ గడ్డ పైన రైతులతోటి మీరెవరు కూడా చావద్దు, మీకు మేమున్నాం, ఏ రైతునైతే 2014 ముందు చనిపోతా ఉంటే 2014 తర్వాత బతికించామో మరోసారి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీ బ్రతుకులు అదేవిధంగా రైతుల యొక్క జీవితాలు తలడిల్లిపోతుంటే చూసి తట్టుకోలేకపోతున్నా, అందుకనే మీకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి అంటూ కేసీఆర్ గారు వరంగల్ గడ్డ మీద సభ పెడితే రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో ఉన్న అన్నదాతలు చనిపోతున్నా కూడా పట్టించుకోవడం లేదు. ఏం పట్టించుకోవడం లేదు. మరి ఎక్కడుంది ప్రజాపాలన? ఏ బొక్కలో దాచుకుంది? ఎక్కడుంది ప్రజాపాలన? బయటికి రావాలి కదా ప్రజాపాలన అన్నప్పుడు. ప్రజా దర్బార్ అన్నారు. నేను కేసీఆర్ లెక్క కాదు, నేను అందరికీ అవైలబుల్లో ఉంటా, అందరూ ప్రజా దర్బార్కి వచ్చానని చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి ఆడున్నాడు ఆ చౌమహల్ ప్యాలెస్ని విడిచి బయటకు వస్తలేడు. అక్కడ చల్లటి ఏసీ కాలని విడిచి బయటకు వస్తలేడు. ఊ అంటే ఢిల్లీ ఉంటాడు, కాదంటే కర్ణాటకలో ఉంటాడు, ఇంకా లేదంటే దావోస్కి వెళ్తాడు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉండి రైతుల దగ్గరికి రావడం లేదు. ఈరోజు ఒకే ఒక్క ఎర్రబెల్లి దయాకర్ రావు గారు యావత్ రాష్ట్రాన్ని ఊపేసిండు, కంప్లీట్గా ఊపేసిండు. ఆయన ప్రజల కోసం బయటికి వెళ్ళి ఈ ఎండల నేను గెలిచినా ఓడినా నాకు ఏది అవసరం లేదు, ప్రజలే నాకు ముఖ్యం అని చెప్పి ఆయన ప్రజలలో 46 డిగ్రీ సెల్సియస్లో రైతులు ఆ ఎండలో పనిచేస్తూ ఉంటే ఈ ఎండలో పనిచేయాల్సిన అవసరం వచ్చింది అనుకుంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు బయటికి వెళ్ళి వారిని పరామర్శిస్తున్న సమయంలో ఈ వీడియోలన్నీ రాష్ట్రంలో హల్చల్ లేపాయి. రేవంత్ రెడ్డి ఇది చూసేనా కూడా బయటికి రావడం లేదు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా బయటికి రావడం లేదు. మొత్తం కంప్లీట్గా దాచుకున్న వ్యవహారాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ విధంగా ప్రజల్లో తిరుగుతూ ఉంటే డైరెక్ట్ కేసీఆర్ గారు ఫోన్ చేశారట. ఫోన్ చేసి రైతుల గురించి ఏమన్నారో కూడా అది ఒక్కసారి వినుకునే ప్రయత్నం చేద్దాం. మొదలుగా రైతులు నిన్న పిట్టలెక్క రాలిపోయారు మిత్రులారా, చనిపోయారు నిన్న. వాళ్ళ బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఆ ఎండల బీభత్సమైన వర్షం వచ్చేసరికి ఆ ఒడ్లను కప్పుకునే టైంలో వాళ్ళు ప్రాణాలు విడవడం జరిగింది. ఈ చావుకు గల కారణాలు ఎవరు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించారు. మరి ఉన్న ముఖ్యమంత్రి ఎటు పోయిండు అనేది తెలియాలి. ఇక చూడండి, ఇది మోదీ పాపం, ఇది రేవంత్ శాపం అనుకుంటూ రైతులందరూ పడిగాపులు. ఇంత గోసలు కూడా రావద్దు, ఇంత గోసలు కూడా రావద్దు. ఇక మీరే చూడండి, చీకటి చిందర వందర. ఇక ఖమ్మంలో అర్ధరాత్రి చుట్టూ చేరిన వర్షపు నీళ్లు మధ్య ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో రైతుకు చూడండి, వాటర్ చుట్టూ చూడండి ఎట్లా ఉందో. ఒక ద్వీపకల్పం, ఒక ఐలాండ్ లెక్క తయారైంది అక్కడ ఒడ్ల కొనుగోలు వ్యవహారంలో. ఆ విధంగా అయింది. ఇక రైతు పరిస్థితి చూడండి, వాన దెబ్బ పిడుగు బలి, కాడి పారేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, కుప్పకూలిన రైతులు, కొనుగోలు పడిగాపుల్లో గాల్లోకి ప్రాణాలు. రంగారెడ్డి జిల్లా రాయపోల్లో నేల కొరిగిన వరి రైతు, కాంటా కోసం 4 రోజులుగా ఎదురు చూసిన గౌరయ్య, తేమ సాకుతో కొనుగోలు నిరాకరించిన అధికారులు, ఆరబెట్టిన ఒడ్లను కుప్పగా పోస్తూ అక్కడే కన్నుమూత. మానుకోట జిల్లాలో పిడుగుపాటుకు రైతు వెంకన్న బలి, ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే 4 రోజులుగా నిరీక్షణ, వడ్లు మొక్కలు జొన్నలు కొనకుండా సర్కార్ చెలగాటం, పంట కొనని ప్రభుత్వానికి తోడు వడదెబ్బ వానదెబ్బ, ప్రాణాలు పణంగా పెట్టి పడిగాపులు పడుతున్న రైతులు, ప్రాణాలు పోతుంటే ఉత్సవాల సిగ్గుండాల ఉత్సవాలు పెట్టడానికి, పంట కొనే దిక్కులేక నెలల తరబడి రైతు అరిగోస, అకాల వర్షాలు, మండు టెండల్లో పడిగాపులు, కొనుగోలు అంశాన్ని పక్కన పెట్టి నేటి నుంచి రైతు వారోత్సవాలకు రేవంత్ సర్కార్ సన్నద్ధం. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా మిత్రులారా? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఒడ్లు కొనలేము, దాని బదులు వేరే పంటలు పండించండి, వాణిజ్య పంటలు పండించండి అని చెప్పిండు రేవంత్ రెడ్డి. సరే వరి కొనుక్కోండి, మొక్కజొన్నలు ఏం పాపం చేసినాయి, మొక్కలు కొనాలి కదా, మొక్కజొన్నలు కొనాలి కదా. మరి ఈరోజు వాళ్ళ రైతుల పని చూస్తే అన్నం కూడా తింటలేరు తెలుసా? అన్నం కూడా తినకుండా అలా తిరుగుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇవన్నీ సిగ్గనిపియాలిగా ఇవన్నీ చూసి. ఇంత కూడా చలనం లేకుండా తయారైందంటే విచిత్రంగా ఉంది వ్యవహారం, చాలా విచిత్రంగా ఉంది. అందులోనూ జొన్నలు అంటే ఏమైంది? జొన్నలు ఏం పాపం చేసినాయి? ఈరోజు రైతులు ప్రాణాలు పోతూ ఉంటే వారోత్సవాలు జరుపుకుంటారా సిగ్గు లేకుండా అని అడుగుతున్నారు ఈరోజు ప్రజలందరూ. ప్రజాస్వామ్యం అంతా సిగ్గు లేకుండా ఈ వారోత్సవాలు జరుపుడేందని అడుగుతూ ఉన్నారు. ఇంకోటి మీకు చూపెడతాం. ఇక ఇవన్నీ బాధలు చూసి కేసీఆర్ గారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్గా ఎవరికి ఫోన్ చేశారండి? రైతులు మళ్ళీ ఆగమైండ్రు.
కాంగ్రెస్ పాలనలో అన్నదాతల అన్యాయం అయిపోతున్నారు. వ్యవసాయంలో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా మనం నిలిపినాం. ఇప్పుడు అదంతా అతలాకుతలమైంది. వరంగల్ సదస్సుకు భారీగా వచ్చేలా చూడండి, రైతులతోనే మాట్లాడించండి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఫోన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు రాష్ట్రంలో పరిస్థితులపై తీవ్ర ఆవేదన. దేవురుప్పల ఉమ్మడి రాష్ట్రంలో అష్ట కష్టాలు పడ్డ తెలంగాణ రైతాంగాన్ని స్వరాష్ట్రంలో తలెత్తుకొని తిరిగేలా చేసినాం. నేడు కాంగ్రెస్ పాలనలో మళ్ళీ పాత రోజులు నాటి దుస్థితి దాపురించింది. అన్యాయపోతున్నారు దయాకర్ రావు అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఫోన్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాపోయారు. శనివారం రాత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఫోన్ చేసిన కేసీఆర్ గారు ఇక చూశారు కదా మిత్రులారా. ఇగో ఈ గోసని చూసి కేసీఆర్ గారు ఆనాడు ఇది తెలంగాణ ఏర్పడక ముందు ఉండే ఈ గోస, ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా 10 ఏళ్ళ పరిపాలన చూసిన తర్వాత రైతులు రాజు లెక్క బతికిర్రు, గల్ల ఎగరేసుకొని బతికిర్రు అనుకుని చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు. ఈ వరంగల్ సభకు ప్రధానంగా రైతులతో మాట్లాడియండి, రైతుల బాధలను బయట పెట్టండి, రైతులను బాధ్యతగా మాట్లాడుకునే ప్రయత్నం చేపియండి. అందుకనే యావత్ తెలంగాణ రాష్ట్రం ఈరోజు చెప్పేది ఏంటంటే మిత్రులారా, మీరు కూడా చైతన్యవంతం కావాలి. ఇప్పుడు నిజమైన ముఖ్యమంత్రి ఎవరండి ఇక్కడ? మీరు ఒక్కటి తెలుసుకోండి, ప్రజానాయకుడు ఎవరు? మరి రేవంత్ రెడ్డి ఈరోజు V6 వెలుగులో చూసుకోండి, తన సొంత పత్రికల్లో ప్రచారం ఉందా? ప్రచారం లేదు. ఏమని రాస్తుందో తెలుసా? మంచిగా వేటున్నారా, నడవండి, కొవ్వు తగ్గాలంటే పొద్దున్న లేచి పరిగెత్తండి, మీకు క్యాన్సర్ ఉందా, గింత గడ్డి తినండి అనుకుంటూ ఈరోజు రాతలు ఆంధ్రజ్యోతిలా, ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన రాతలల్లా, ఈరోజు ఈనాడు దాంట్లో రాసిన రాతలల్లా, V6లో రాసిన రాతలు. వీళ్ళందరూ తెలంగాణ ద్రోహులు. ఇక్కడ ఏ పార్టీకి సపోర్ట్, ఆ పార్టీకి సపోర్ట్, ఇది ముందు మానుకోవాలి. మొదలు మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం చనిపోతా ఉన్నారు. దీనికి ప్రధానంగా ఎవరు సపోర్ట్ చేసి ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారో అదే మనకు మేజర్ అని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో రైతన్న లేనిదే ఈరోజు రాష్ట్రమే లేదు. ఆ ఒక్క వ్యవసాయంతో రాష్ట్రం వంగిన నడుముని నిలబెట్టినటారుగా యావత్ తెలంగాణ, యావత్ భారతదేశానికి స్ఫూర్తిగా నిలుపుండి కేసీఆర్ గారు. అందుకనే ఏదైతే ఈ 6వ తారీఖు రోజున సభ ఏర్పాటు చేయబోతున్నారో ఆ సభలో మోస్ట్లీగా రైతుల కష్టాల గురించి మాట్లాడండి, రైతుల యొక్క బాధలు చెప్పుకునేటట్టుగా రైతుల్ని మాట్లాడుకునేటట్టు చేయండి అనుకుంటూ కేసీఆర్ గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఈ వ్యవహారంలో కేసీఆర్ జంగు సైరన్ కూడా ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ పార్టీగా అతలాకుతలమైపోవాల్సిందే.